హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నైనా కిచెన్. ఈరోజు పన్నీర్ పలావ్ రెసిపీని చూపిస్తున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. పన్నీర్ని గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ని ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని కుక్కర్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత పలావ్ మసాలాలన్నీ వేసుకుని అలాగే 1/2 స్పూన్ షాజీరా వేసుకుని ఆయిల్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకుని ఉల్లిపాయని మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న 2 టొమాటోలు, కప్పు దాకా కొత్తిమీర, కప్పు దాకా పుదీనా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. టొమాటోని ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ లేదా మీ కారానికి సరిపడా కారం పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు పొడి, మీకు ఇష్టమైతే 2 స్పూన్ల పెరుగు వేసుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు సోనా మసూరా రైస్కి గాను 2 కప్పుల నీళ్లు వేస్తున్నాను. నీళ్లు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని నీళ్లు బాగా మరిగేదాకా ఉడికించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు అరగంట ముందు నానబెట్టుకున్న 1 కప్పు సోనా మసూరా రైస్ని వేస్తున్నాను. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా వేసుకుని ఒకసారి మొత్తం బాగా కలుపుకుని వెంటనే కుక్కర్ మూత పెట్టుకోకుండా 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని 1 విజిల్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ మొత్తం పోయేంత వరకు ఉంచి కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూడండి, మసాలా సపరేట్ గాను రైస్ సపరేట్ గాను లేకుండా రైస్ పొడి పొడిగా సూపర్గా వచ్చింది కదా. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి. వీలైతే మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో తెలపండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నైనా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నైనా కిచెన్.